అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. ఎక్స్ కౌన్సిలర్ రమేష్ క్లినిక్కి వెళ్ళి వచ్చిన రెండో రోజున రాధాకృష్ణ స్వయంగా మోటార్ సైకిల్ వేసుకుని అతని ఇంటికి వచ్చాడు. అనేక ఆలోచనలతో ఆ సమయంలో కాపురం చేస్తున్న కౌన్సిలర్ రాధాకృష్ణని చూస్తూనే లేచి వస్తూ, "ఏం డాక్టర్, బాగున్నారా?" అంటూ పలకరించి తన పెద్ద కూతుర్ని కాఫీ పట్రమ్మని కేకేశాడు. రాధాకృష్ణ కుర్చీలో కూర్చుంటూ, "ఏంటి తమ దర్శనం అసలు ఈ మధ్య లేదు? మమ్మల్ని మర్చిపోయినట్టున్నారే" అన్నాడు. అతనికి "నీవు అలక్ష్యం చేస్తున్నావు, అందుకే రాలేదు" అని చెప్పాలనిపించింది. కానీ అలాంటి మాటలు చెప్పి తన్ను తాను అగౌరవపరుచుకోదలుచుకోలేదు. అందుకే రాధాకృష్ణతో, "ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నానోయి, అందుకే." "ఏంటోనండి, మీరు రాకపోతే నాకు అసలు తోచనే తోచదు. 10 రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాను, వీలు పడటం లేదు" అని తన బ్యాగ్ తెరిచి అందులోంచి గౌనుగుడ్డ తీసి ఇస్తూ, "మొన్న మీ అమ్మాయి పుట్టినరోజుకి రాలేకపోయాను, క్షమించండి" అంటూ అతని చేతిలో పెట్టి తను సిగరెట్ వెలిగించి అతనికో సిగరెట్ ప్యాకెట్ ఇచ్చేస్తూ, "మనం ఈ మధ్య నలుగురి కళ్ళల్లో పడుతున్నాం. అందరూ మనల్ని చూసి కారాలు పోసుకుంటున్నారు కళ్ళల్లో" అన్నాడు తను చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంగా. "ఆ సంగతి నాకు మొదటి నుంచి తెలుసు" అని తను అన్నాడో లేదో అతని భార్య లోపల నుంచి భళ్ళున వాంతి చేసుకున్న శబ్దం వినిపించింది. ఎక్స్ కౌన్సిలర్ లేస్తూ, "ఇప్పుడే వస్తాను" అంటూ లోనికెళ్ళి 2 నిమిషాల తర్వాత వచ్చి, "ఏంటోనోయ్, అందుకే అన్నారు సంసారం సాగరం దుఃఖం అంటూ. వెధవిది పిడికిల్లాంటి సంసారమైనా ఇందులో సముద్రమంత విచారం. నేను పుట్టినప్పటి నుంచి బాధలే పడ్డాను అనుకో. మా నాన్న చదువుకోరా అంటే వినక ఈ రాజకీయాలు దేశసేవ అంటూ ఇందులో ప్రవేశించాను. పెద్ద పెద్ద వాళ్లతో జైలుకెళ్ళాను. గాంధీగారి సిద్ధాంతాలు మిగిలిన వాళ్ళు చదివారు, నేను మాత్రం ఆచరణలో పెట్టాను. చివరకు నాకు దక్కిందేమిటి? ఈరోజు ఎలా గడుస్తుందా అన్న భయమే. ఈ 50వ ఏట కనీసం ఇంత స్థిరాస్తి అంటూ అయినా లేకుండా ఏదైనా బిజినెస్లో ప్రవేశిద్దామంటే డబ్బు లేక నాతోటి వాళ్ళు అంతా ఎంపీలు మంత్రులు అయి బంగ్లాల్లో ఉంటూ కార్లలో తిరుగుతుంటే నేను అద్దె కొంప లాంటి ఇంట్లో ఉంటూ ఏ తెలిసిన స్కూటర్ వాడు లిఫ్ట్ ఇస్తాడా అంటూ తిరుగుతున్నాను. నా సంసారం అంటావా చిన్నది కాదు, ఖర్చులంటావా తట్టుకోలేనివి. వీళ్ళు సరిగ్గా ఉంటారా అంటే అది లేదు. ఇది ప్రతి కడుపుకు కక్కుతుంది. పోనీ ఇంకా ఈ వయసులో మనకు పిల్లలెందుకంటే చీచీ, చెప్పుకుంటే సిగ్గు. సిగ్గు నీకు కాదు, నాకు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను కడుపు లేకుండా ఎవరైనా చూసారా అంట. ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి అంటున్నారో మీకేం తెలుసు? ఒసే మంగ, ఎప్పుడు ఇదేంటే? మాకు మగవాళ్ళున్నారు, నీకొక్కరికే కాదు. అలా అని ఇంతే ఇదా? మగవాళ్ళకేం హాయిగా ఉంటారు. ఇప్పుడు చూడు, ఆ 5 నిమిషాల ఆనందానికి నువ్వు ఎలా అయిపోతున్నావో. నేను నెల తప్పిన రెండో రోజు నుంచి ఈ వీధంతా తెలిసిపోతుంది నా కక్కుల ఆర్భాటం నుంచి. 2 పిల్లల్ని మీకు కన్నానే, అయినా మీకేమైనా కాస్తంత జాలి ఉందా? 40 ఏళ్ల దాన్ని ఇవాళ రేపో ఇంక ముట్లు కూడా పోయే వయసు వచ్చేస్తుంది. అలాంటి దాని మీద మీకు అపనమ్మకం ఏంటి అంట. ఈ వయసులో నేను ఆపరేషన్ కంటూ వెళితే అందరూ నవ్వరు. అయినా నేను చేసుకుంటానంటే ఒప్పుకోడు. పోనీ నువ్వు చేసుకోవయ్యా అంటే తను చేసుకోడు. ఒక్కలా కాల్ చేస్తున్నాడు. ఈ బాధ ఎవరితో చెప్పుకోను? వీడు పిల్లల్ని కని వీడి కొంప వాడి కొంప ముంచి డబ్బు సంపాదిస్తాడు. 50 ఏళ్ళు వచ్చాయి. తిని ఊరి మీద ఖద్దరు బట్టలు వేసుకుని తిరగకపోతే ఒక చిన్న కొట్టు పెట్టుకోకూడదు? న్యాయంగా ఇంత ఆర్జించకూడదు? ఏమైనా అంటే నేను దేశసేవ చేశాను అంటాడు. ఏంటయ్యా ఈయన చేసింది? స్ట్రైకులు చేయించాడు, మీటింగులు పెట్టించాడు, జెండా వందనాలు చేయించాడు. ఇదయ్యా దేశసేవ అంటే. వీటి నుంచి తనకేదో పెద్ద హోదా ఉంది, మినిస్టర్ని కావాలనుకుంటాడు. పోనీ దానికైనా ప్రయత్నిస్తాడా అంటే అది లేదు. ప్రతిసారి ఎలక్షన్లో ఈసారి ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో టికెట్ ఖాయం అంటాడు. తీరా చూస్తే ఇతని పేరే ఉండదు. మళ్ళీ వచ్చేసారి ప్రయత్నిస్తాను అంటాడు. అలా ఎలక్షన్ తర్వాత ఎలక్షను. మనిషికి ఒకసారి చీపో అంటే బుద్ధి రావాలి, అంతేగాని తడవకునా. నువ్వు నా ముందు కుర్రాడివి, నీకు పెళ్ళయిందా? అలాంటి నీ ముందు, అదే నువ్వు డాక్టర్ అయిన తర్వాత, అప్పుడే నేను 2 సార్లు అయ్యి ఇది 3వసారి అంటే నా మనసు ఎలా ఉంటుందో చెప్పు. నేను సిగ్గును విడిచి ఇతనిలా ఈరోజు నీ ముందు నిలబడ్డాను. అందుకే నీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను.
అందరూ మేమంటే కిళ్ళి వేసుకుని తుపుక్కుని ఉమ్మేవాళ్లే. ఎందుకో తెలుసా, ఈ బస్తీలో ఇతను ముంచని వ్యక్తి అంటూ లేడు. అలా డబ్బు సంపాదించి తాగుళ్లకు పోయకపోతే ఏం వచ్చింది? మనకున్న దాంట్లో మజ్జిగ అన్నం తింటే తప్పేమంటాను. రోజు 2 పూటలా మాంసం కావాలంటాడు. రాత్రి సీసా, నేను తప్పదు. పొద్దున సాయంత్రం చిక్కటి కాఫీ. ఉద్యోగం వ్యాపారం లేకుండా వీటన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఆ మాటంటే ఈయన అంతైతే గుర్తాడు. నీకెందుకు, ఎలాగో నేను సంపాదిస్తానంటూ. ఇదయ్యా మా జీవితం. రాధాకృష్ణ, నువ్వు చిన్నవాడివైనా నిన్ను నేను కోరేదేమిటంటే, నా భర్తకి ఏదైనా ఆధారం చూపించు. ఆడపిల్లలు పెరిగిపోతున్నారు. రేపు వాళ్లకు ఖర్చు బోలెడు ఉంది అన్న ఆలోచనే లేదు. ఇతని జీవితంలో ఎవరూ ఇతనికి మంచి తోవ చూపించలేకపోయారు. నీవైనా అతన్ని ఒక లైన్లో పెడితే మేమంతా రుణపడి ఉంటాం. ఏమంటావు అని తన గుండెల్లో సంవత్సరాల తరబడి గూడు కట్టుకున్న బాధంతా వెళ్ళగ్రక్కి ఇక కడుపులోనిది కక్కేందుకు ఇంటిలోకి పరిగెత్తింది. చూసావు కదా డాక్టర్, మా ఆవిడ నోరు విప్పితే ఎలా హడలు కొట్టేస్తుందో. ఇలాంటి దాంతో ఇంతైనా శాంతి లేకుండా బ్రతుకుతున్నానోయ్. ఈమె గాని సరిగ్గా ఉండి నాకు కొంచెం ప్రోత్సాహంగా గాని ఉండి ఉంటేనా నేను జీవితంలో ఎక్కడికి పోయేవాణ్ణో నాకే తెలియదు. నా బుర్రకి తగిన భార్య దొరకలేదోయ్. ఇవన్నీ జీవితం ఆఖరి మజిలీలా అనుకుంటే లాభమేంటిలే. ఇతను మాట్లాడడు, ఉపన్యాసమిస్తాడు అనుకుంటూ రాధాకృష్ణ, చూడండి, మీ భార్య అన్నట్టు మీరేదైనా వ్యాపారం అంటే మాటలోయ్, దానికి తగిన పెట్టుబడి. అవన్నీ తర్వాత కానీ ఎవరైనా పెట్టుబడి పెడితే మీరు చేస్తారా? అది పెట్టే మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఏ అల్లాటప్ప అయ్యో పెడతానంటే నేను అలాంటి వాళ్ళెవరూ కాకుండా నేనే పెడితేనో? నీవా? ఆశ్చర్యపోతూ చూశాడు. అవును, ఏం వ్యాపారం అంటావు? రాధాకృష్ణ ఆలోచిస్తూ అన్నాడు. తను ఇన్నాళ్ళు వైద్యానికి సంబంధించిన వాటికే అట్టిపెట్టుకున్నాడు. ఇప్పుడు మిగిలిన వాటిలో కూడా తలదూరిస్తేనో? ఈ ఎక్స్ కౌన్సిలర్కి అసలు హృదయం అంటూ లేదు. మహా కర్కోటకుడు, పాషాణంలా ప్రవర్తించగలడు. ఇన్నాళ్ళు బుర్రలు మారుస్తూ దమ్మిడి పెట్టుబడి లేకుండా జీవించాడు. తను తన మనసులో ఉన్న కొన్నింటిని ఇతని ద్వారా నెరవేర్చుకోవాలి. డబ్బు రావాలే గాని ఏదైనా చేయగలడు, దేన్నైనా విడిచిపెట్టగలడు. తనకి ఇలాంటి మనిషే కావాలి. మాట పడేందుకు ఒకడు, సుఖించేందుకు మరొకడు. తను సుఖపడతాడు, ఇతను మాట పడతాడు. కౌన్సిలర్, నిన్ను ఇన్నాళ్ళు పోషించినందుకు నీవు నాకు ఉపయోగపడబోతున్నావు అని అనుకుని, చూడండి, మనం వడ్డీ వ్యాపారం మొదలు పెడితేనో అన్నాడు. అది కొంచెం కష్టమైన పనే అన్నాడు కౌన్సిలర్. కష్టం లేకుండా మనకు డబ్బు కావాల్సినంత ఎలా వస్తుందిలేండి అని మీకుండే పరపతికి ఇంతకంటే మంచి వ్యాపారం ఇంకేం లేదు. అతను ఆలోచిస్తున్నాడు. రాధాకృష్ణ చెప్పింది నిజమే. ఈ బస్తీలో చిన్న జీతగాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడూ డబ్బు అవసరమే. ప్రతి నెల వాళ్ళ ఇంట్లోంచి గిన్నెలు పళ్ళాలు మార్వాడి కొట్టుకి నడుస్తుంటాయి. అమితంగా వడ్డీలు కట్టి తిరిగి తెచ్చుకుంటారు. తనకి పలుకుబడి భయం ఉండటం నుంచి తన అసలు డబ్బు ఎక్కడికి పోదు. రెండోది, తను అప్పిచ్చే ముందు వస్తువులు తాకట్టు పెట్టుకుంటాడు కాబట్టి డబ్బు పోయినా వస్తు రూపంలో ఉంటుంది. తనకి ఈ ఆలోచన అసలు రాలేదు. రాధాకృష్ణది ఎంతైనా బిజినెస్ బుర్ర. అందుకే క్లినిక్ మొన్న పెట్టినా అప్పుడే ఇలా 4 చేతులతో సంపాదించేస్తున్నాడు అని అనుకుని సరే అన్నాడు. మరి దీనికి లైసెన్సో అన్నాడు రాధాకృష్ణ. అవన్నీ ఇతరులకు కానీ మనకు కాదు అని. ఇంతకీ ఎంత పెట్టుబడి పెడదామేంటి అన్నాడు. ఒక 10,000తో ఆరంభిద్దాం అన్నాడు రాధాకృష్ణ. వడ్డీ ఎంత తీసుకుందాం అన్నాడు రాధాకృష్ణ. 100కి నెలకు 5 దాకా తీసుకుందాం అన్నాడు కౌన్సిలర్. అలానే ఇంకో సంగతి, మీరు రోజు మార్కెట్ తెరవకముందే వెళ్ళండి. అక్కడ చిల్లరగా అమ్ముకునే వాళ్లకు పెట్టుబడి కావాలి. వాళ్ళు పొద్దున్నే 10 తీసుకుంటారు, సాయంత్రం అన్నీ అమ్మి 11 ఇచ్చి వెళ్ళిపోతారు. అంటే నెలకు 300% అన్నమాట. నీది భలే బుర్రోయ్ డాక్టర్. ఇంకో సంగతి, నా దగ్గరికి ట్రీట్మెంట్కు చాలామంది ఫ్యామిలీ లేడీస్ వస్తుంటారు. వాళ్ళ దగ్గర నెల మధ్యలో ఆఖరిలో డబ్బు అసలే ఉండదు. నేను మీ దగ్గరికి పంపిస్తాను. మీరు సగం తాకట్టు పెట్టుకుని డబ్బు ఇయ్యండి. డాక్టర్, నువ్వు మట్టి నుంచి కూడా డబ్బు చేయగలవోయి. ఇది అయిపోయిన తర్వాత 1 నెల తర్వాత మనం ల్యాండ్ బిజినెస్ మొదలు పెడదాం.
ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ కొని దాన్ని అర్బన్ ల్యాండ్ క్రింద మార్చి ఫ్లాట్స్ చేసి అమ్మేయటమే. దీనికి 1,00,000 రూపాయల మదుపు, కొన్ని డమ్మీ పేర్లు కావాలి. ఆ డమ్మీ పేర్లతో మనం ఒక సొసైటీ అంటూ పెట్టి మనం ఇద్దరమే వ్యవహారం నడిపించాలి. ఎక్స్ కౌన్సిలర్ కళ్ళు ఆల్చిప్పలంత చేసుకుని చూస్తున్నాడు. అది కాకుండా మనం పాత కార్లు, స్కూటర్లు కొని రిపేర్ చేయించి, రంగు వేయించి మంచి కండిషన్లో తెచ్చి అమ్మితే నెలకు ఒక 2,000 నుంచి 4 దాకా ఈ బండ్ల మీద ఎక్కడా పోదు. ఏమంటారు? సరే డాక్టర్, మీరు శ్రమ అనుకోకుండా, బద్దకించకుండా నమ్మకంగా పని చేయగలరా? ఎందుకు చేయలేను డాక్టర్, తప్పకుండా చేయగలను. ఎక్స్ కౌన్సిలర్ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. అతని కంఠంలో నిజాయితీ ధ్వనించింది. అయితే మిగతావన్నీ అయ్యాయి, మన వాటాల గురించి చెప్పండి అన్నాడు రాధాకృష్ణ. నీ ఇష్టం, ఇన్ని చెప్పిన వాడివి అది చెప్పు. లాభాలు చెరిసగం తీసుకుందాం. దీనికి పెట్టుబడి నాది, పని మీది. రాధాకృష్ణ బ్యాగ్ తెరిచి 10,000కు చెక్ రాసిచ్చాడు. ఇవాళే డ్రా చేసి మొదలుపెట్టండి. జీవితంలో మొదటిసారి తన్ను నమ్మి తన చేతికి అంత ధనాన్ని రాధాకృష్ణే ఇచ్చింది. ఇన్నాళ్ళు తను 10-25కు అందరినీ వంచాడు. ఎవరూ తన చేతిలో ఇలా భయం లేకుండా డబ్బు పెట్టలేదు. రాధాకృష్ణ, నేను నా శక్తి వంచన లేకుండా పనిచేసి ధనవంతుడనవుతానోయ్. నేను ఎవరిని మోసం చేసినా నిన్ను చేయను. ఎందుకంటే మనిషిలో గౌరవం అంటూ నా జీవితంలో మేల్కొల్పిన వాడిలో నువ్వొక్కడివేనోయ్. ఈ భావాలు రాధాకృష్ణ అతని ముఖంలో చదవగలిగాడు. అతను లేస్తూ, ఎవరో మన గురించి గిట్టని వాళ్ళు మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ ఇప్పించారు. ఇది ఎవరి పనో కనుక్కొని ఆ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మన గురించి ఏం తెలుసునో తెలుసుకోవాలి. మీరు చేయిస్తారా అంటూ తను వచ్చిన అసలు పని బయటపెట్టాడు. సరే, అదెంతసేపు అని అనగానే అతని మనసులో తనకు డాక్టర్ రమేష్ చేసిన అవమానం గుర్తుకొచ్చింది. రమేష్ నిన్ను గెంటుతానన్నాగా, ఆ టైం దగ్గర పడింది అని మనసులో అనుకొని రాధాకృష్ణతో, ఈ పని ఆ రమేష్ గాడిది అయి ఉంటుంది. నువ్వు ఇప్పటికైనా మేల్కొని ఆ పక్కలో బల్లాన్ని తీసేయాలి. మరో సమయంలో అయితే పోనీలేండి అనే రాధాకృష్ణ ఈ ట్యాక్స్ వాళ్ళతో ఇబ్బంది తెలుసు కాబట్టి అలా అనలేకపోయాడు. నువ్వు అను, మిగిలిన సంగతులు నేను చూసుకుంటాను. సరే అంటూ లేచాడు రాధాకృష్ణ. మరి ఈ ట్యాక్స్ విషయంలో అనగద్రొక్కేందుకు డబ్బు ఏమవుతుందేంటి? ఇంకో గంట క్రింద అయితే 1000 అనేవాడు, కానీ ఇప్పుడో ఏం కాదు. అయినా ఇక నుంచి నువ్వు నా పార్ట్నర్వి, నిన్ను కాపాడటం నా విధి. సరే అంటూ లేచాడు రాధాకృష్ణ. రైట్ పార్ట్నర్ అంటూ సంతోషంగా మొదటిసారి జీవితంలో కరచాలనం చేశాడు రాధాకృష్ణతో ఎక్స్ కౌన్సిలర్. ఆ రోజు డాక్టర్ విశ్వం, డాక్టర్ శేఖర్ ఇద్దరు ఆపరేషన్ థియేటర్లో ఒక కాంప్లికేటెడ్ క్యాన్సర్ స్టమక్ ఆపరేషన్లో బిజీగా ఉన్నారు. ఆపరేషన్ మొదలుపెట్టి ఇంకా అరగంట కాలేదు, ఇంకో గంటన్నర పడుతుంది. ఆ కేసు చాలా ఉన్నవాళ్ల తాలూకు కేసు. సమయం 1:30 అయింది. తన కేసులు పూర్తి చేసుకుని డాక్టర్ రాజా నర్సింగ్ హోంలోంచి బయటికి పోబోతున్నాడు. అప్పుడు ఫోన్ మ్రోగింది. దగ్గరలో స్టాఫ్ ఎవరూ లేకపోవడం నుంచి రాజా ఫోన్ అందుకున్నాడు. అవతల నుంచి ఏదో తీయని కంఠం, దిస్ ఈజ్ ట్రంక్ కాల్ ఫ్రమ్ వైజాగ్ ఫర్ డాక్టర్ విశ్వం, విల్ యూ కాల్ హిమ్ ప్లీజ్ అంది. ఐ యామ్ డాక్టర్ రాజా స్పీకింగ్. డాక్టర్ విశ్వం ఇంకో గంటన్నర దాకా ఫోన్ దగ్గరికి రాలేరు అన్నాడు. ఇది అర్జెంట్ అండి, అతను ఎక్కడున్నా మీరు పిలవాలి అంది ఆపరేటర్. అంత అర్జెంట్ అయితే నేను మెసేజ్ తీసుకోవచ్చా అంటూ అడిగాడు. ఉండండి, అవతల పార్టీతో మాట్లాడి చెబుతాను అంది ఆపరేటర్. 1 నిమిషం తర్వాత మాట్లాడండి, పార్టీ ఒప్పుకున్నారు అంది. హలో, నేను డాక్టర్ రాజా, డాక్టర్ విశ్వం నర్సింగ్ హోంలో ఇన్ఛార్జిని. ఎవరేంటి మాట్లాడుతోంది? నేను డాక్టర్ విశ్వం కొడుకు లెక్చరర్ని. ఎడ్యుకేషనల్ టూర్ వెంబడి పిల్లల్ని వైజాగ్ తీసుకొచ్చాను. మేమంతా బీచ్కి దగ్గరగా ఉన్న గెస్ట్ హౌస్ తీసుకున్నాం. ఇవాళ ప్రొద్దున్నే మేమంతా లేవక మునుపు విశ్వం గారు కొడుకు మరొకతను స్విమ్మింగ్ కంటూ వెళ్ళారు సముద్రంలోకి. అంతే, ఇద్దరిని సుడిగుండంలోకి ఈడ్చేసింది. శవం గురించి చాలా ప్రయత్నం చేశాం, దొరకలేదు. ఇక దొరకదు అని ఇక్కడున్న వాళ్ళు అంటున్నారు. ఐ యామ్ రియల్లీ సారీ డాక్టర్ గారు. ఈ సంగతి డాక్టర్ గారికి ఎలా చెప్పాలో అని చాలా బెంగపడ్డాం. అయినా తప్పనిసరి చెబుతారు కదూ.
డాక్టర్ రాజా ఒళ్ళంతా చెమట పట్టింది. చేతులు కొద్దిగా కదులుతున్నాయి. అతని చేతుల నుండి ఫోన్ పడబోయింది. అతని స్థితి చూసి అతని ప్రక్క నుండి పోబోతున్న నర్సు ఒక ఆమె వచ్చి అతని చేతిలోని ఫోన్ అందుకొని డాక్టర్ ఆర్ యూ ఆల్ రైట్ అంటూ అడిగింది. అతను నోరు మెదపకపోవటంతో ప్రక్కనున్న కుర్చీలాగి కూర్చోబెట్టి తిరిగి అడిగింది. జేబులోంచి హ్యాండ్ కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుని సిస్టర్ ఫోన్ చూడండి డిస్కనెక్ట్ అయిందో లేదో అన్నాడు. ఆమె హలో అని అయిందండి అంది. సిస్టర్ డాక్టర్ విశ్వం గారు ఆపరేషన్ ఎక్కడి దాకా వచ్చింది అంటూ అడిగాడు. అది ఇప్పుడు ఎక్కడ వస్తుందండి అని. ఏంటి అట్లా ఉన్నారు అంది. ఏం లేదు సిస్టర్, చాలా ఘోరమైన వార్త. ఇది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. డాక్టర్ గారి కుటుంబానికి అంత ఘోరమైంది ఏం జరిగిందండి? అవన్నీ చెప్పే మొదట డాక్టర్ గారి ఇంటికి ఫోన్ చేసి ఆమె భార్యను అడుగు, డాక్టర్ గారి కొడుకు ఎడ్యుకేషనల్ టూర్ అంటూ వైజాగ్ వెళ్ళారా అని సిస్టర్ ఫోన్ చేసి తిరిగి పెట్టేస్తూ అవునండి అంది. తిరిగి రాజా కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్కు ఫోన్ చేసి ఈ వార్త నిజమేనా అంటూ అడిగాడు. సారీ డాక్టర్, ఆ వార్త నిజమే. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. డాక్టర్ గారికి ఈ సంగతి చెప్పారా? చెప్పలేదండి. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకో గంట దాకా పూర్తి కాదు. నాకు డాక్టర్ గారికి ఎలా చెప్పాలా అని బాధగా ఉందండి అన్నాడు. అయితే మీరేం చెప్పకండి, నేనే సరిగ్గా గంటలో వస్తాను, అప్పుడు చెబుతాను. నేనే డాక్టర్ గారికి వార్త. సరే అంటూ ఫోన్ పెట్టేసి సిస్టర్ డాక్టర్ విశ్వం రాగానే వెంటనే నన్ను పిలవండి, నేను ఓపీ గదిలో ఉంటాను అంటూ నడవబోయాడు. డాక్టర్ ఇంతకు ఏమైందండి అన్నది ఆతృతతో. ఎవరికి చెప్పకు, డాక్టర్ విశ్వం గారి కొడుకు సముద్రంలో మునిగి ఈరోజు ప్రొద్దున్నే చనిపోయాడు. ఆ ఎవరితో అనకు అని తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ గంట ఎలా గడిచిందో అతనికే తెలియదు. ఉన్నది ముచ్చటగా ఒక్కడే కొడుకు కూతురు. అందులో కొడుకు పోయాడంటే డాక్టర్ విశ్వం ఎలా తట్టుకుంటాడో పాపం. అన్నీ ఉంచి దేవుడు పెద్ద కష్టం ఇచ్చాడు. ఆయన భార్యకు కుర్రాడంటే ప్రాణమట. అతన్ని ఒక్క క్షణం విడిచి ఉండలేదట. సాధారణంగా ఊరు విడిచి బయటికి పంపించడట. ఎప్పుడైనా బయట ఊళ్ళకి వెళ్ళవలసి వస్తే అందరూ కలిసే వెళ్తారు, విశ్వం తప్ప. అతని చెల్లెకు కూడా అన్న అంటే అమిత ఇష్టమట. వాళ్ళు ఎలా తీసుకుంటారో. తను ఒకసారి విశ్వంతో సార్ మీరు మీ అబ్బాయిని కూడా మెడిసిన్ ఎందుకు చదివించలేదు? పూర్తి చేసుకుని మీ చేదోడుగా ఉండేవాడు కదా అన్నాను. నా పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఉత్సాహానికి తగినట్టు నా భార్య నిర్ణయించేది. నా భార్యకు డాక్టర్లంటే మహాకోపం. ఎలాగూ తన జీవితం మూడైంది. ఇక తర్వాత తరానికి కూడా ఎందుకు ఈ శిక్ష అని నా కొడుకు మెడిసిన్ చదువుతానన్న పోరు పెట్టి ఇంజనీరింగ్ కోర్సు ఇప్పించింది. నా కూతురు నిర్ణయాన్ని మాత్రం మార్చలేకపోయింది. పోనీలే, ఆడపిల్ల ఎంత చదివినా సంసారం భర్త పిల్లలకు దూరం కారులే అని తన్ను తాను నచ్చచెప్పుకుంది. అందుకే నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, నా కూతురు సర్జన్ అవుతుంది. మరి మీరు రిటైర్ అయిన తర్వాత ఈ నర్సింగ్ హోమ్ మీ అమ్మాయికి అప్పచెబుతారు. కానీ ఆమెకు పెళ్ళై మరో చోటికి వెళ్ళిపోతే? అంత ఆలోచించలేదు డాక్టర్. నాకు అసలు రిటైర్మెంట్ అంటూ ఉంటుందా? నేను రిటైర్ అవుతే ఖాళీగా కూర్చుని కాలం ఎలా గడుపుతానోయ్. నేను కోరేది ఈ జీవితంలో ఒకటే. నేను ఆపరేషన్ పూర్తి చేసి చేతులు కడుక్కొని అలసట సిగరెట్తో తీర్చుకుంటున్నప్పుడు చనిపోవాలని. అలాంటి చావునే నేను కోరుకుంటాను. అంతేగాని నేను సర్జరీకి పనికి రాకుండా ఇంకేం విధంగా టైము గడవక ఆ రోజే ఊహించలేనోయ్ అన్నాడు. తన ఏరికలో విశ్వం ఎప్పుడూ దేనికి చలించినట్టు ఇప్పటిదాకా కనిపించలేదు. అతను సంతోషంలో నవ్వుతూ దుఃఖంలో ఏడుస్తూ కనీసం ముఖాన్ని మార్పులతోనైనా కనిపించనేడు. అప్పుడప్పుడు అనిపించేది తనకు ఇతనికి ఫీలింగ్స్ చూపించే శక్తి లేదా అని. డాక్టర్ గారు అంటూ ఆజానుబాహుడు బట్టతలతో హుందాగా ఉన్న మనిషి గదిలోకి ప్రవేశించి నేను కుమార్ని, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ని అన్నాడు. రాజా అతనితో కరచాలనం చేసి కూర్చోండి అన్నాడు ఎదురు కుర్చీ చూపించి. చాలా సాడ్ థింగ్ జరిగిపోయిందండి. ఇంకొక సంవత్సరం పూర్తయితే ఇంజనీరింగ్ పూర్తయి కుర్రాడు చేతికందు వస్తున్నాడు అనుకునే సమయానికి అది వయసు పైబడుతుంటే ఇలాంటిది జరిగితే ఏ తండ్రి తట్టుకోగలడు చెప్పండి? డాక్టర్ విశ్వం గారు 6 ఏళ్ల క్రిందట నాకు అల్సర్ ఆపరేషన్,
ఈ నర్సింగ్ హోమ్లోనే చేశారు. అప్పటినుంచి నాకు వారితో పరిచయం. వారి కుమారుడు మా కాలేజీలో చేరిన తర్వాత ఇంకా పెరిగింది మా పరిచయం. చాలా గొప్ప డాక్టర్ అండి. అంతోటి ప్రిన్సిపాలు ఒక మాటకు మరో మాటకు సంబంధం లేకుండా ఏదో మాట్లాడేస్తున్నాడు. ఇంతలో నర్సు వచ్చి, డాక్టర్ విశ్వం గారు డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చారు అంది. రాజా, ప్రిన్సిపాలు ఇద్దరూ లేచారు. ఒక్కసారే ఇద్దరు విశ్వం దగ్గరికి వచ్చారు. ప్రిన్సిపాల్ని చూస్తూ, హలో కుమార్ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అన్నాడు చేయి కలుపుతూ. కలిపిన చేయిని వదలకుండా పట్టుకుని, కుమార్, డాక్టర్ గారు, మీరు నేను చెప్పే విషయాన్ని ధైర్యంగా తీసుకోవాలి. విశ్వం ముఖంలో కాస్త మార్పు వచ్చింది. తిరిగి, కుమార్, మీరు ధైర్యంగా ఉండలేకపోతే మీ వాళ్ళు మరీ నీరు గారిపోతారు. బాధ అంటూ ఉంటుంది కన్న కొడుకు సముద్రంలో మునిగిపోతే. అలా అని. ఏంటండి కుమార్ మీరు అంటోంది? అవును డాక్టర్, ఐఎమ్ సారీ. మీ కొడుకు ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళి అక్కడ సముద్రంలో ఈతకు వెళ్ళి మునిగిపోయాడు. విశ్వం ముఖం పేలవంగా తయారైంది. అతని కళ్ళల్లో ప్రకాశం తగ్గింది. ఐసీ ఐసీ అంటూ ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు నిలబడలేనట్లుగా. సార్ అన్నారు రాజా, శేఖర్, కుమార్. విశ్వం మాట్లాడలేదు. తిరిగి సార్ అన్నారు శేఖర్, రాజా. విశ్వం ఏమీ విననివాడిలా లేస్తూ నర్సింగ్ హోమ్ బయటికి నడిచాడు. కారు తలుపు తీసి సీటులో చేరబడి కూర్చుని కళ్ళు మూసుకుని డ్రైవర్తో, ఇంటికి పోని అన్నాడు. కారు కదిలిపోయింది. శేఖర్ రాజాతో, మనం డాక్టర్ గారి ఇంటికి వెళదాం పదండి. అక్కడ ఆయన భార్య, ఆయన తప్ప ఇంకెవరూ ఉండరు. కుమార్ తను వస్తానన్నాడు. ముగ్గురు కుమార్ కారులో బయలుదేరారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా మనుషుల అలికిడే లేదు. ఇంట్లోని చైతన్యం ఖాళీ చేసినట్టుంది. డాక్టర్ గారు అంటూ పిలిచాడు రాజా. 1 నిమిషం తర్వాత విశ్వం బెడ్రూమ్లోంచి బయటికి వచ్చాడు. అతడు నర్సింగ్ హోమ్ విడిచినప్పటి నుంచి ఇప్పటికీ అతని ముఖం బాగా పీక్కుపోయింది. రాజాని గాజుకళ్ళ లాంటి భావనాశూన్యమైన దృష్టితో చూస్తూ, కూర్చోండి అన్నాడు. అమ్మగారు లోపల బెడ్ మీద ఉంది. మీ అబ్బాయి సంగతి చెప్పాను, చెప్పక తప్పలేదు. తట్టుకోలేక షాక్లోకి పోయింది. ఇప్పుడే ఒక కాంపోజ్ ఇంజెక్షన్ చేశాను. అతని ముఖం విషాదాన్ని గుమ్మరిస్తున్నట్టున్నా అతని మాటలు మాత్రం ఒక పేషెంట్ని గురించి మాట్లాడుతున్నట్టుంది. సార్, మీకేమైనా సహాయం కావాలంటే నేను కొన్ని రోజుల దాకా నర్సింగ్ హోమ్కి రాదలుచుకోలేదు. మీకు తోచినట్టు మేనేజ్ చేసుకోండి. సరే సార్, అది కాకుండా ఇంకేం ఉంటుంది డాక్టర్స్ అంటూ సోఫాలో కూర్చుంటూ, ఏంటో డాక్టర్, ఈ వయసులో పెద్దవాళ్ళం మేము ఉండి చిన్నవాళ్ళు దాటిపోవడం చూడవలసి వచ్చింది. నేనైతే ఎలాగైనా తట్టుకుంటాను, కానీ నా భార్యో అది అసలు తట్టుకోలేదు. నేను ఇంట్లో ఉండనని, కొడుకైనా కొంతసేపు ఇంట్లో ఉండాలని అది వీడిని ఈ కోర్సులో బలవంతంగా చేర్పించింది. వీడి కోర్సు ఇంకో సంవత్సరంలో పూర్తి కాగానే కూతురికి వీడికి పెళ్లి చేసి తర్వాత వాడికి పుట్టిన పిల్లలు ఇంట్లో పారాడుతుంటే అది తన ఒంటరితనం మర్చిపోవాలనుకుంది. కానీ భగవంతుడు మరో రకంగా ఆలోచించాడు. ఆడపిల్ల ఇంకోరింటికి వెళ్ళేదే ఎంత చదువు ఉన్నా. అందుకే కొడుకు మీద అంత ఆశలు పెంచుకుంది. కానీ ఇప్పుడో జీవితంలో జరిగే సంఘటనల గురించి ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది, రాజా, ఎవరి మీద దేని మీద మమతలు ఆశలు అంటూ పెంచుకోకూడదని. మనిషి అన్న తర్వాత ఒక మిషన్లా ఉండాలి. మిషన్కి ఏది అంటదో తన పని తాను ఒకే విధంగా మార్పు లేకుండా చేసుకుపోతుంది. నేను ఇన్నాళ్ళు నా గురించి ఒక మిషన్ అనుకున్నా, కానీ నేను పూర్తిగా మిషన్ కాదు, నన్ను కూడా కదిలించే స్థితి ఉందని ఈ సంఘటన చాటి చెప్పింది. లేకపోతే ఎన్నడో ఎక్కడో హృదయం పారేసుకున్నాడనుకున్న విశ్వం నేను ఆశ్చర్యపడిపోయేలా ఇలా అయిపోతున్నాడంటే. సార్ అన్నాడు రాజా. ఏంటి అంటూ ఆపాడు విశ్వం తన మాటల్ని. మీరు ఒక కాంపోజ్ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతత టాబ్లెట్ల నుంచి రాదు రాజా. గుండెలో ఉన్న బాధలు బయటకు వెళుతుంటేనే గుండె భారం తగ్గుతుంది. నన్ను మాట్లాడని రాజా. ఇవన్నీ వెర్రి మాటలను ఇంకేమైనాను. మాట్లాడాలి రాజా. నేనెప్పుడూ మితభాషిని. నాకు మాటలు అంటూ రావు. మాట్లాడటం అసలే చేత కాదు. అయినా ఈరోజు ఇంట్లో సర్వనాశనమయ్యి నిశ్శబ్దం అలముకున్న ఈరోజు
ఈ నిశ్శబ్దం నన్ను భయపెడుతుంది అని సోఫాకి వెనక్కి జారిగెలబడి కళ్ళు మూసుకున్నాడు. రాజా మెల్లగా లేచి కిచెన్లోకి వెళ్ళి కొంచెం హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి తాగండి సార్ అన్నాడు. విశ్వం కళ్ళు తెరిచి వద్దు, నాకు తాగాలని లేదు, మీరు తీసుకోండి అన్నాడు. మీరు చాలా బలహీనంగా కనిపిస్తున్నారు, 2 గంటలు ఆపరేషన్ కూడా చేశారు, మీ ముఖంలో చాలా అలసట కనిపిస్తోంది, తీసుకోండి అన్నాడు. రెండోసారి వద్దనలేదు, గడగడ నీళ్ళలా తాగేశాడు విశ్వం. అమ్మగారిని ఒకసారి చూసి రమ్మంటారా అన్నాడు రాజా. చూడు అంటూ చాలా భారంగా అన్నాడు. మిసెస్ విశ్వం బెడ్రూమ్లో డబుల్ కాట్ మీద కాంపోజ్ ఇంజెక్షన్ తీసుకున్న ఆ మత్తులోనే బెక్కుతోంది. ఆమె అటు ఇటు చాలా ఆరాటంగా కదులుతోంది. అమ్మా అన్నాడు దగ్గరికి రాజా వచ్చి. బరువైన కనురెప్పల్ని ఎత్తేందుకు ప్రయత్నం చేసినట్టు కనబడింది. రెప్పలు విడలేదు, కానీ కనుల నుంచి నీరు కారుతోంది. జేబులోంచి రుమాలు తీసి ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఆమె అతనికి దూరంగా జరిగి అంతా అయిపోయింది అంటూ మెల్లగా గొనుగుతోంది. రాజా బయటికి వచ్చి సార్, ఒక కాంపోజ్ పనిచేయలేదు సార్, ఇంకొకటి ఇమ్మంటారా అన్నాడు. కొంచెం సేపు ఆగు రాజా అన్నాడు విశ్వం. అవసరం లేదు సార్, మీరు ఇంట్రావీనస్ ఇచ్చారు, అది పనిచేసి ఉంటే ఇప్పటికే దాని ఫుల్ ఎఫెక్ట్ వచ్చి ఉండాల్సింది, రాలేదు అంటే ఆమె షాక్ మందు గుణాన్ని కూడా ఓవర్ పవర్ చేసింది. నేను ఇంట్రావీనస్ ఇవ్వను కానీ మస్కులర్ ఇచ్చేస్తాను అని విశ్వానికి చెప్పి ఆమె గదిలోకి వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి టెలిఫోన్ మ్రోగటం మొదలుపెట్టింది. శేఖర్ ఫోన్ అందుకొని హలో అన్నాడు. అవతల ప్రక్క నుంచి డాక్టర్ విశ్వం గారు ఉన్నారా అన్న కంఠం. ఉన్నారు అన్నాడు శేఖర్. అయితే కాస్త పిలుస్తారా? విశ్వం గారు ఇప్పుడు వచ్చే స్థితిలో లేరు, మీరు ఏమైనా చెప్పేది ఉంటే నేను వారి అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఏం లేదు, వారి కొడుకు పోయారని తెలిసింది, సంతాపం తెలుపుదామని. సరే నేను చెబుతాను అని అతని పేరు తెలుసుకుని ఫోన్ పెట్టేశాడు. అతను పెట్టగానే తిరిగి ఫోను. వాళ్ళ పేర్లు తిరిగి తీసుకుని శేఖర్ ఫోన్ పెట్టేసి రాజాతో డాక్టర్, ఈ ఫోన్ ఇలా మ్రోగుతూనే ఉంటుంది, అందరూ సంతాపం అంటూ డాక్టర్ గారు బాధను ఎక్కువే చేస్తారు, అందుకే మనలో ఒకళ్ళం ఇక్కడే ఫోన్ దగ్గర ఉందాం, మరొకళ్ళు పోర్టికోలో ఉండి ఇంకొంతసేపట్లో ఇక్కడికి వచ్చే జనాన్ని అక్కడి నుంచే పంపించేయాలి, లేకపోతే వచ్చిన ప్రతి వాళ్ళు అతన్ని ఇంకా ఏడిపించి వాళ్ళు ఏడ్చి వెళ్ళటం అని విశ్వంతో. సార్, మీ వాళ్ళెవరికైనా టెలిగ్రామ్ ఇమ్మంటారా అన్నాడు. విశ్వం లోనికి వెళ్ళి కొన్ని అడ్రస్లు తెచ్చాడు. రాజా వాటిని అందుకొని కుమార్కి అందిస్తూ సార్, మేము ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదు, మీరు టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి ఈ అడ్రస్లోంచి వాళ్ళకు టెలిగ్రామ్ ఇవ్వండి అన్నాడు. సరే అని అడ్రస్లు తీసుకుని నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు కుమార్. శేఖర్ అన్నట్టుగానే ఫోన్ ఆగకుండా మ్రోగసాగింది. విశ్వాన్ని అతని బెడ్రూమ్లోకి పంపించి శేఖర్ ఫోన్ దగ్గర కూర్చున్నాడు. రాజా బయట నిలబడ్డ 15 నిమిషాలకు కార్లు, స్కూటర్లు, ఆటోలు ఒకటి తర్వాత మరొకటి రావటం మొదలుపెట్టాయి. వచ్చిన ప్రతి వాళ్ళు డాక్టర్ విశ్వాన్ని ఒక్క క్షణం చూసి వెళ్తాం అంటూ బ్రతిమాలేవాళ్లే. వాళ్ళందరికీ విశ్వం అంటే అభిమానం. కొందరికి అతను దేవుడు. వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరిని విశ్వం అతని సర్జరీతో రక్షించినవాడే. అందుకే దూరం నుంచైనా పరామర్శ చేసిపోతాం అంటున్నారు. రాజా వద్దండి అంటూ ఎంత చెప్పినా ఎవరూ వినరే. రాజాకి కోపం వచ్చి పరామర్శ అంటూ మీరేం చేస్తారండి? ధైర్యంగా కూర్చున్న మనిషి ధైర్యాన్ని కూడా చెడగొట్టేస్తారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మనిషిని అతని మానాన అతన్ని విడిచేయక ఇలా బాధ పెట్టడం ఏంటి అంటూ కోపంగా మాట్లాడుతున్నా ఎవరూ కదలటం లేదు. ఈ మాటలకి విశ్వం లోపల నుండి పోర్టికోలోకి వచ్చి మెట్ల మీద అందరి ముందు నిలబడ్డాడు. అప్పటిదాకా చూద్దాం అనుకున్న మనిషిని చూడగానే సారీ సార్ అని ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోసాగారు. వాళ్ళు వెళ్ళగానే విశ్వం తిరిగి లోనికి వెళ్ళిపోయాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకొన్ని వాహనాలు, ఇంకొంతమంది మనుషులు. రాజా అనుకున్నాడు విశ్వాన్ని ఎరగని మనుషులు సికింద్రాబాదు, హైదరాబాదులో ఎవరూ లేరు. అందులో చాలామంది అతని పేషెంట్లే. వీళ్ళందరూ రావటం మొదలు పెడితే ఆ పరామర్శ నెల రోజుల పైనే సాగుతుంది. అంటే విశ్వం కుటుంబానికి నెల రోజుల దాకా మనస్తాపం అన్నమాట. అలా జరిగే బదులు విశ్వాన్ని ఊరు నుంచి కొన్ని రోజులు దూరంగా పంపించేస్తేనో.
అతని అన్నదమ్ములు పల్లెటూరులో ఉంటున్నారు. ఆ పల్లెటూరు ఇక్కడికి 150 మైళ్ళ దూరం ఉంది. వీళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ బంధువుల మధ్య ఉంటారు. కొంత మనశ్శాంతి దొరుకుతుంది. ఈ పరామర్శల న్యూసెన్స్ అసలే ఉండదు. తన ఈ ఆలోచననే రాజా శేఖర్తో చెప్పాడు. శేఖర్ బాగుంది, అలా చేస్తేనే మంచిది అన్నాడు. రాజా విశ్వం గదిలోకి నడిచి, సార్, మీరు కొన్నాళ్ళు మీ తమ్ముళ్ళ దగ్గర ఉంటేనో? అమ్మగారు ఒక్కసారి కాంపోజ్ ఎఫెక్ట్ నుంచి తేరుకుంటే ఈ గదులు పరిసరాలు ఆమెను కృంగదీస్తాయి చాలా. ఆమె సెడేషన్ నుంచి రికవర్ అయ్యే లోపలే మీరు మీ తమ్ముళ్ళ దగ్గరికి బయలుదేరటం మంచిది. ఏమంటారు అన్నాడు. నువ్వు చెప్పింది బాగుంది అని డ్రైవర్తో కారు సిద్ధం చేయమను. నేను సూట్ కేసు సర్దుతాను. మీరు సర్దకండి సార్, నేను సర్దేస్తాను. వద్దు, పర్వాలేదు సార్ అంటూ మంచం క్రింద ఉన్న సూట్ కేసులో ఇద్దరికి కావలసిన బట్టలు సర్ది రెడీ చేసి కారులో పెట్టించాడు. విశ్వం భార్యని మెల్లగా డ్రైవరు, శేఖరు, రాజా ముగ్గురు ఎత్తి తీసుకొచ్చి పడుకోబెట్టారు కారులో. తర్వాత రాజా ఇంటి తాళం వేసి విశ్వానికిస్తూ, సార్, మీరు వెళుతూ అలా కాలేజీకి వెళ్ళి అమ్మాయిని కూడా తీసుకువెళ్తేనో అన్నాడు. సరే అన్నాడు విశ్వం. నేను మీ వెంబడి వస్తాను, మిమ్మల్ని దింపి తిరిగి వచ్చేస్తాను. వద్దు రాజా, నీవు శేఖర్ ఇద్దరు నర్సింగ్ హోమ్ చూస్తూ ఉండండి. కారు బయలుదేరింది. శేఖర్, రాజా వెళుతున్న కారును, అందులో మూర్తిభవించిన శోకాన్ని చూస్తూ ఉండిపోయారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.